అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు కొయ్యాల్సిన కేక్ ఎప్పుడు కోస్తున్నాము చూడండి. నైట్ 12కి కొయ్యాల్సిన కేక్ మార్నింగ్ కోస్తున్నాను. న్యూ ఇయర్ రోజు మా ఆయన మీద చాలా కోపం వచ్చింది. అసలు అయితే 10 గంటల దాకా ఇంటికాడే ఉన్నాడు. అబ్బా మా ఆయన ఈరోజు ఇంటికాడే ఉన్నాడు అనే ఆనందపడే లోపు సీఎంకి కాల్ వచ్చినట్టు మా ఆయనకి కాల్ వచ్చేసింది. కాల్ వచ్చాక ఇక మా ఆయన ఆగుతారా, తుర్రుపిట్ట తుర్రమన్నది అన్నట్టు మా ఆయన తుర్రని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు పార్టీ ఉందనేసి, ఇంకా వెళ్ళారనమాట. ఇంకా ఒక్కరోజే కదా న్యూ ఇయర్ కదా అనేసి వదిలేసాను అనమాట. నేను ఏమనలేదు. సరే నేను ఒక్కదాన్నే కోసుకుందాం అనుకుంటే మా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంక నేను ఒక్కదాన్ని ఏం కోసుకుంటా అనేసి నేను నైట్ అయితే కొయ్యలేదు. ఇంకా మార్నింగ్ అయినా అందరం కలిసి కట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆయన వచ్చి పడుకున్నారు. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి వదిలేశాను. ఇంకా నేను లడ్డమ్మ అయితే కట్ చేస్తున్నాం కేక్ అయితే. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇలా అయితే జరిగాయి. మీ ఎలా జరిగాయో కామెంట్ చేసేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎంజాయ్ చేయండి. ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.